దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవత దేవుని యొక్క కృప అన్ని వేళల్లో మనల్ని కాపాడుచున్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా మృతులను సహా లేపగల దేవుడని అబ్రహాము నమ్మి ఇస్సాకుని బలి అడిగినప్పుడు వెనుతీయక ఆయన ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఎంతో సంతోషంగా బలి ఇచ్చేశారు ఆయన దృష్టిలో. కానీ దేవుడు మనుషులను ఎప్పుడు కూడా నరబలులు కోరలేదు. విశ్వాసానికి ఒక పరీక్ష. అయితే అబ్రహాము నమ్మారు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు అని. ఆయన సర్వశక్తి గల దేవుడు. నీ పట్ల ఆయన ప్రణాళిక ఏమైందో నీకు తెలియదు, కానీ నీవు కనిపెట్టు దేవుని బిడ్డ. నీ పట్ల ఆయన చూపే గొప్ప కార్యాలు, అద్భుతములు, వింతలు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయగల దేవుడు. కీడుని మేలుగా మేలుని కీడుగా మార్చే దేవుడు. మనకందరికీ తండ్రి ఉన్నటువంటి మరి తండ్రిగా అబ్రహాము. మరి అందుకే అబ్రహాము మరి పరలోక రాజ్యములోనంటండి లాజరు తండ్రి అనేటువంటి అబ్రహాము రొమ్మున అనుకున్నారంట. అబ్రహాముని దేవుడు అంత హెచ్చులోకి ఎందుకు తెచ్చారంటే అబ్రహాము నమ్మకం చాలా గొప్పది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా దాన్ని తీసివేయగల సమర్థుడు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. నీకున్నటువంటి సమస్యలు, వ్యాధులు, రుణాలు ఏమన్నప్పటికీ దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడి ఇప్పుడే కీడు నుంచి మేలుగా మార్చే దేవుడు. నీకు ఉన్నదంతా లేనట్టు చేయగల దేవుడు. ఎంతటి ఘోర పాపివైనా సరే యేసయ్య నేను పాపిని ఒప్పుకొని ప్రభుని పక్షంగా వ్యాజ్యమాడి నీ కీడుని మేలుగా చేసే దేవుడు. కాబట్టి ప్రియబిడ్డ, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఎవ్వరి మాటల్లో చెప్పలే. అంత గొప్ప మహాదేవుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఏ కష్టం వచ్చినా భయపడకండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకి అన్ని వేళల్లో సహాయకుడు, తోడై ఉండే దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన నిన్ను హెచ్చించి గణపరిచి అంచెలంచెలుగా గొప్ప చేసే దేవుడు. కాబట్టి భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మృతులను సహా నువ్వు లేపగల దేవుడు అని విశ్వసించిన అబ్రహాము జీవితంలో అనేక అద్భుతాలు చేసావు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయగల సమర్థుడో ప్రభా. నీవు తప్ప మాకెవ్వరూ లేరు దేవా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు విడిపించి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.